శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, ప్రాజ్ఞులకు, భక్తులకు అందరికీ సాదరపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. అశోకవనాన్ని చూసినటువంటి హనుమంతుల వారు పరమానందాన్ని పొందారు. అక్కడ తప్పనిసరిగా సీతమ్మ కనబడుతుంది అనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేష్మనః. ఏ భవన ప్రాసాద అగ్రభాగం మీద కూర్చున్నాడో అక్కడి నుంచి ఆ మహానుభావుడు అశోకవన ప్రాకారం మీదకి ఒక్క దూకాడు ఆంజనేయ స్వామి. అక్కడ అనేక రకములైన మహావృక్షాలు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, అశోక వృక్షాలు ఉన్నాయి, చంపక వృక్షాలు ఉన్నాయి, పుష్పాలతో శోభిల్లుతూ ఉన్నాయి. ఆ మహానుభావుడు ఆ అశోకవనంలోకి ప్రవేశించి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ముందుకు వస్తున్నాడు. చెట్లన్నీ కూడా పువ్వులతో నిండి ఉన్నాయి. ఆ చెట్ల మీద ఉన్న పక్షులన్నీ కూడా కూస్తున్నాయి. ఆ కూతలు ఎలా ఉన్నాయి అంటే, హనుమా ఇంతకాలానికి వచ్చావా నా తండ్రి, రావయ్యా రావయ్యా హనుమా నీకు స్వాగతం అని స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నది. ఆ మహానుభావుణ్ణి వసంతుడే వచ్చాడా అని ఆ అశోకవనంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా చూసినాయి. అంతేకాదు ఆ స్వామి పైన పుష్పాలు పడ్డాయి. ఎలా ఉన్నాడు హనుమా అని అంటే, గిరిహి పుష్పమయో యథా, అలా నడయాడుతున్న పూల కొండలాగా ఉన్నాడు ఈ బంగారు కొండ హనుమంతుల వారు. అలా ముందుకు వెళ్ళాడు ఆ మహానుభావుడు. ఎన్నెన్నో సరస్సులు, ఎన్నో దిగుడు బావులు, అలాగే నల్ల కలువలతో, తెల్ల కలువలతో, ఎర్ర కలువలతో బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తామర ఆకులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తామర ఆకులు ఏ జలంలో అయితే ఉంటాయో ఆ నీరు చాలా పరిశుభ్రంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ అశోకవనంలో ఎక్కడ సీతమ్మ తల్లి కనబడుతుందో అని చెప్పి ఆ మహానుభావుడు ముందుకు వస్తూ ఒక అద్భుతమైనటువంటి పవిత్ర జలంతో ఉన్న నది కనపడింది. ఆ నదిని చూశాడు. సీతమ్మ తల్లి కనుక జీవించి ఉంటే తప్పనిసరిగా ఈ నది వద్దకు వస్తుంది. ఎందుకని ఆవిడ సంధ్యాకాలమనస్యామ ధ్రువమేష్యతి జానకి, సంధ్యకు వందనం చేయడానికి తప్పనిసరిగా ఇక్కడికి వస్తుంది ఆవిడ. సంధ్యా అర్ధే అని ప్రత్యేకించి వాడాడు. సంధ్యావందనము అని కూడా పెద్దలు చెబుతున్నారు. ఈ సంధ్యాకాలంలో సంధ్యకు వందనం చేద్దామని చెప్పి ఈ పవిత్ర జలానికి వచ్చి తీరుతుంది నా తల్లి సీతమ్మ అనుకున్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మహానుభావుడు. అక్కడ ఆ వనంలో అనేకమైనటువంటి దివ్యములైనటువంటి వృక్షాలున్నాయి. ఆ వనంలోనే ఒకానొక చోట హనుమంతుడు చూసినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఒకటి ఉంది. అదే చైత్య ప్రాసాదం. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. దాని పేరు చైత్య ప్రాసాదం. 1000 అద్భుతమైనటువంటి బంగారు స్తంభాలతో ఒక కైలాస గిరిలాగా ప్రకాశిస్తోంది ఆ దివ్యమైనటువంటి చైత్య ప్రాసాదం. దాన్ని చూశాడు ఆయన. మెల్లిగా నడిచి వెళుతూ ఉంటే దూరంగా ఒక మహావృక్షం, ఆ వృక్షం కింద ఒక మహాతల్లి కనిపించింది. ఎలా ఉంది ఆవిడ అని అంటే, శోకధ్యాన పరాందీనాం నిత్యం దుఃఖపరాయణాం. శోకంతో ఉంది. ఎవరో మహానుభావుణ్ణి ధ్యానం చేస్తోంది. నిత్యము
దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంది ఆ తల్లిని చూస్తూ ఉంటే. ప్రియం జనమ పశ్యంతీం పశ్యంతీం రాక్షసీ గణం స్వగణేన మృగీం హీనాం శివగణాభివృతాం ఇవా. తనకు ఆప్తులై ఇష్టలైనటువంటి వాళ్ళని చూడటం లేదు ఆ అమ్మ. ఎలాగైతే ఒక లేడీ తన లేళ్ల మందలో నుంచి తప్పుకొని వేట కుక్కల మధ్యలో చిక్కితే ఆ వేట కుక్కల మధ్యలో చిక్కినటువంటి లేడీ ఎంత బాధపడుతుందో, ఎంత కలవరపడుతుందో, ఎంత గడగడ వణికిపోతుందో అట్లా ఆ తల్లి బాధపడుతూ ఉంది. చూశాడు, ఏమిటి సీతమ్మ అవునా కాదా? ఎందుకని? ఇంతకుముందు ఒకసారి రావణుని భార్య మండోదరిని చూసి సీతమ్మేమో అనుకుని వానర చేష్టలో ఆనందంగా చేశాడు. ఇప్పుడు అలా చేయడానికి వీల్లేదు, సీతమ్మేని గట్టిగా తెలుసుకోవాలి అనుకుని రకరకములైనటువంటి కారణాలతో ఆలోచించి తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభి, అనేకమైనటువంటి కారణాలతో ఈవిడ సీతమ్మే అని అనుకున్నాడు హనుమ. ఎందుకని? రామచంద్ర భగవానుడు తాను బయలుదేరేటప్పుడు సీతమ్మను ఎలా వర్ణించి తనకు చెప్పాడో ఆ మహానుభావుడు చెప్పినటువంటి లక్షణములన్నీ కూడా ఈ తల్లిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. పూర్ణచంద్రాననాం శుభ్రూం, పొన్నమి నాడు చంద్రుడు ఎంత మనోహరంగా ఉంటాడో అంత గొప్పగా ఉంది తల్లి యొక్క దివ్య సుందర వదనారవిందం. చక్కని కరుబములతో ఉంది తల్లి. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ మన్మధుని భార్య రతీదేవి వలె దేదీప్యమానంగా ఉంది ఆవిడ. ఇంత ఉన్నప్పటికీ కూడా, ఎంత సౌందర్యవత అయినప్పటికీ కూడా ఒక పరదా చాటున ఉంటే ఎట్లాగైతే సరిగ్గా కనిపించకుండా ఉంటుందో ఆవిడ అనుభవిస్తున్నటువంటి శోకం అనేటువంటి పరదా చాటున ఉన్నటువంటి సీతమ్మ తల్లి అంత శోభాయమానంగా ఉండలేదట. ఎలా ఉంది చిక్కిపోయి ఆ తల్లి. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితాం ఇవా. వాడు మహానుభావుడు, గొప్పవాడు, మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ అతనిలో లేకపోయినా ఒక అపవాదు వచ్చి అతని మీద పడింది లేనిది. దానివలన అంతకుముందు వచ్చినటువంటి కీర్తి ఎలా సన్నగిల్లిపోతుందో అట్లా చిక్కిపోయి ఉంది. అంతేకాదు ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. వేదాధ్యయనం రోజూ చెయ్యాలి, మానకూడదు. నిన్న చేశాగా అంటే కుదరదు. మనం కనుక ఆహారాన్ని సకాలంగా తీసుకుంటున్నట్లుగా వేద విద్యల్ని కూడా సకాలంగా అధ్యయనం చేయాలి, అభ్యాసం చేయాలి, మానరాదు. పైగా తెల్లవారుజామున ఖచ్చితంగా లేచి తీరాలి అని శాస్త్రం చెబుతోంది. పూర్వీకులు అట్లా చేసేవాళ్ళు. అంటే రాత్రిపూట పడుకుంటానికి వారికి పూర్తి అవకాశం ఉంది. మరి ఈనాడు ఉందా అని అంటే ఉద్యోగ స్థితుల్ని బట్టి వాటిని బట్టి లేకపోయినా నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున లేవకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి 12కో ఇంటికి వస్తే 1 గంటకి పడుకుంటే 2, 3, 4, 5, 6, 7, 8 దాకా హాయిగా 9 దాకా పడుకుని లేచి కాకపోతే ఒక అరగంట మాత్రం నడవాలి. జాకింగో వాకింగో చేసి వెళితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ 1 గంటకి వచ్చిన వాడు 9కో పడుకున్న వాడితో వంతు పెట్టుకుని 5కి లేచి కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మనకి ఆకలేస్తే ఆహారం ఎంత ముఖ్యమో మెదడుకు విశ్రాంతి కూడా అంత ముఖ్యం. ఇది గమనించాలి. ఎప్పుడైతే ఉద్యోగ వ్యవస్థ మారిందో నిద్ర మారింది, మేలుకొనడం కూడా మారింది. కానీ ఆనాటి సంప్రదాయం ఎలా ఉండేది అంటే ఇవేవి ఉండేవి కాదు. కాబట్టి తెల్లవారుజామున లేచేవాళ్ళు. లేచిన వాళ్ళు చక్కగా స్నానాదులు చేసి సంధ్యావందనాదులు చేసుకుని వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు మహానుభావులు. అంటే ఆనాడు కూడా వేదమును సరిగ్గా చదవని వాళ్ళు ఉన్నారు. ఆనాడు కూడా ఏదో ఏమీ లేకపోయినా వాళ్ళ మీద ఏదో ఒక మాట అని వాళ్ళ కీర్తిని చెరగొట్టేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఉపమానం రాదు. వాల్మీకి మహర్షి ఒక ఉపమానం చెప్పాడు అంటే ఖచ్చితంగా ఉంటేనే చెబుతాడు. అంటే ఎవడో బద్ధకస్తుడు ఉన్నాడు ఆనాడు కూడా, వేదాధ్యయనం చేయకుండా ఉండేవాడు. ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిద్ధిలాం ఇవా. వేదాధ్యయనం చేయనందువల్ల
వేద విద్య ఎలా కృషించిపోతుందో అలా కృషించిపోయి ఉంది ఆ తల్లి. ఆ మహానుభావురాలి ఆభరణములన్నీ కూడా శాఖాసోభిన్యలక్షయతు ఆ శింసుపా వృక్షం కొమ్మలకు పెట్టింది ఆ తల్లి. అంటే ఇది హనుమకు మాత్రమే తెలుసు. కిష్కింధాకాండలో రాముల వారు అడిగినప్పుడు ఈ హనుమంతుడే ఆభరణాల మూట పట్టుకొచ్చాడు. ఒకవైపున ఉన్న ఆభరణాలన్నీ తీసేసింది అమ్మ. అంటే అక్కడ భుజకీర్తి ఎలా ఉంటే అలాగే యువతల వైపు కూడా ఉంటుంది. అంటే ఎడమ వైపున ఎలా ఉంటే కుడివైపున కూడా అలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుడివైపున తీయనటువంటి ఆభరణాలన్నీ కొమ్మలకి ఆవిడ పెట్టేసింది. కాబట్టి అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, సరిపోయినాయి అనుకున్నాడు. అనుకుని ఆహా, అమ్మ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మలినమైనటువంటి వస్త్రంతో ఉంది. అయ్యయ్యయ్యో, ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే. ఈ తల్లి విషయంలో రామచంద్రమూర్తి 4 విషయాల్లో బాధపడుతున్నాడు. ఒకటి కారుణ్యము, రెండవది ఆంధ్రశంస్యము, మూడవది శోకము, నాలుగవది మదనేనచ విరహం. ఎందుకు కారుణ్యం? దయ. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. రామచంద్ర, నీవు బయలుదేరుతున్నావు, నీ భుజబల ఛాయలో లేక భుజఛాయలో నేను ఉంటాను, నాకు ఏ ఇబ్బంది కలగదనే ధైర్యంతో వచ్చింది. ఆమెను కాపాడలేకపోయాడు. అయ్యో, నన్ను నమ్మినటువంటి స్త్రీని రక్షించలేకపోయానే అనేటువంటిది స్వామికి ఉన్నటువంటి దయ. అంతేకాదు ఆశ్రితేతి ఆనృశంస్యతః, తాను రక్షించాలి ఆమెని, రక్షించలేకపోయాడు కాబట్టి ఆయనకి చాలా బాధగా ఉంది. మరి ధర్మపత్ని తన వద్ద లేకుండా వెళ్ళిపోయింది. ధర్మపత్నితోనే ఎటువంటి కార్యమునైనా చెయ్యాలి. ధర్మపత్ని లేకపోతే ప్రయోజనము శూన్యము. మన వాళ్ళు అనుకుంటారు మగవాళ్ళది ఏమీ లేదండి. ఆ తల్లి పక్కన ఉంటేనే వీడి గొప్పతనం, లేకపోతే ఏమీ కూడా లేనుగాక లేదు. సంస్కృతంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి, దీన్ని పాటించాలి. మాటల్లో చెబితే లాభం లేదు. ఇల్లు అంటే ఏమిటి అన్నారు. ఇల్లు అంటే ఏమిటి? బ్రహ్మాండంగా 3 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అవి ఇల్లు కావండి. నగృహం గృహమిత్యాహు. గృహం నగృహం, ఇల్లు ఇల్లు కాదు. గృహిణి గృహముచ్యతే, భార్యయే ఇల్లు. గృహస్థ అయ్యాడు అంటే అర్థం ఏమిటి? వివాహం చేసుకున్నాడు. ఇన్ని 10 ఇళ్ళు కట్టుకున్నా వివాహం చేసుకోకపోతే వాడిని గృహస్థు అనరు. గృహస్థాశ్రమాన్ని ఆయన మరి పాటించాలి అన్నా, అతనిలో ఉన్న గొప్పతనాన్ని లోకానికి తెలియజేయాలి అన్నా, ఆ తల్లి ఎవరో మహానుభావురాలు రావాలి, ఆయన్ని వివాహం చేసుకోవాలి, ఆయన చిటికిన వేలు పట్టుకుని ఇంటికి రావాలి, పెద్దల్ని చక్కగా చూసుకోవాలి, చక్కగా తన ఆ వంశాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి, అందరికీ ఆనందం కలిగించాలి. అందుకని ఆవిడ ఇల్లు అంటే కానీ ఊరికే ఇళ్ళు కావు. రామచంద్రమూర్తి గృహస్థు అయ్యాడు అంటే దానికి మూల కారణం ఎవరు అంటే సీతమ్మ తల్లి. మహానుభావుడైన దశరథ మహారాజుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించిన తల్లి సీతమ్మ. అందుకని పాపం రామయ్య పత్ని నష్టేతి శోకేన, తన ధర్మపత్ని నశించిపోయింది అంటే అపహరించబడిందే అని శోకిస్తున్నాడు. ప్రియేతి మదనే నచ్చ, ఇది గొప్ప విషయం. ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసి ప్రేమించాలా అంటే, పెళ్లి చేసుకుని ప్రేమించాలా అంటే, పెళ్లి చేసుకుని ప్రేమిస్తే అది మరింత మధురంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా రాముడు చేసిన పని అది. ప్రియేతి మదనే నచ్చ. సీతమ్మ తల్లిని ఆయన వివాహమై రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె మీద ప్రేమ మరింతగా పెరగాలి. అదే గొప్పతనం. అందువల్ల తనకు చాలా ప్రీతిపాత్రమైనది అనేటువంటి భావనతో ఆయన మన్మథ తాపాన్ని పొంది ఉన్నాడు ఆ మహానుభావుడు. ఏమైనా ఇంత గొప్ప తల్లిని మరి ఈ దుష్కరం కురుదే రామో యయమాం మత్తకాసినిం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇటువంటి సీతమ్మ తల్లిని కోల్పోయి
రాముడు ముహూర్తకాలం కూడా బతకడానికి వీల్లేదు. కానీ ఇంతకాలం బతికాడు అంటే చాలా గొప్ప విషయం అనుకున్నాడు హనుమంతుడు. అనుకుని ఈ సీతమ్మ తల్లి చుట్టూ భయంకరమైనటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారో వాళ్ళని చూస్తే హనుమంతుడికే కంపరం పుట్టింది. అట్లా ఉన్నారు వాళ్ళు. సీతమ్మను చూశాడు. సీతాం ఆశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపక. ఆ సీతమ్మను చూసి ఆ మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు విలలాపక చాలా దుఃఖపడ్డాడు. అయ్యయ్యయ్యో, లక్ష్మణస్య గురుప్రియ, లక్ష్మణస్వామి యొక్క గురువు అన్న సర్వస్వం లక్ష్మణస్వామి రామచంద్రుడు. ఆ రామచంద్రుని ఇల్లాలు యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి సీతమ్మకే ఇంత బాధ కలిగిందంటే కాలము అతిక్రమించడానికి వీలు కానిది. ఆ కాలం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ధనవంతుణ్ణి దరిద్రుణ్ణి చేస్తుంది, దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది. అధికారంలో ఉన్నవాడిని ఎందుకు పనికి రాకుండా దింపుతుంది, కింద ఉన్నవాడిని అధికారంలోకి తీసుకొస్తుంది. అందువల్ల కాలము చేతిలో అందరము వశులమే, కాలాన్ని దాటి ఎవ్వరూ వెళ్ళలేరు అనుకున్నాడు. ఆ మహానుభావురాలి కోసమే కదా ఆనాడు రామచంద్రుడు వాలిని హతమార్చింది, విరాధుణ్ణి చంపింది. అంతేకాదు జనస్థానంలో 14,014 మంది రాక్షసుల్ని ఖరదూషణ త్రిశిర సహితంగా సంహరించింది. నేను శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని దాటి అవలీలగా ఇక్కడికి వచ్చానంటే ఈ తల్లి కోసమే కదా అని 3 లోకాలలో ఉన్నటువంటి రాజ్యమంతా పట్టుకొచ్చి అక్కడ పెట్టినప్పటికీ కూడా సీతమ్మ తల్లిలో 16వ వంతు కూడా అది చెయ్యదు. ఎందుకని? ఈ తల్లి తన తండ్రి జనక మహారాజు గారు సంతానం కోసం గింగిం చేస్తూ ఉంటే నాగటి చాలులో లభించింది. ఆహా, సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం. అన్ని భోగాలు విడిచిపెట్టింది. రామయ్య మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఇటువంటి అరణ్యవాస కష్టాల్ని లెక్క చేయకుండా ఆవిడ జనసంచారం లేనటువంటి అడవికి వచ్చింది అనుకుని బాధపడుతూ సీతమ్మ తల్లిని ఒక్కసారి చూశాడు. ఎలా ఉంది, ఏం చేస్తోంది అని చూస్తే అర్థమైంది. ఆహా, సీతమ్మ తల్లి నీకు వందనాలమ్మా అన్నాడు. ఎందుకో తెలుసా? హనుమంతుడు ఏం చేస్తాడో అది చేస్తోంది. శింసుపా వృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ తల్లి. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఈవిడ ఎదురుకుండా ఉన్నటువంటి భయంకర స్వరూపిణులు అయినటువంటి రాక్షస స్త్రీలను చూడటం లేదు. భయంకరాకారాలు కళ్ళగా బాధను కలిగిస్తూ ఉంటాయి, కళ్ళ ద్వారా మనస్సుని బింబేలెత్తిస్తూ ఉంటాయి. చూడటం లేదు. కన్నులకు ఇంపైనటువంటి మనోహర దృశ్యాలతో ఎదురుకుండా చెట్లు ఉన్నాయి, అద్భుతమైన పూలతో పళ్ళతో, వాటిని చూడటం లేదు. అంటే కంటికి ఇంపైన దాన్ని చూడటం లేదు, కంటికి బాధను కలిగించేదాన్ని, భయాన్ని కలిగించేదాన్ని కూడా అమ్మవారు చూడటం లేదు. మరి ఏం చూస్తోంది? కళ్ళతో కాదు, మనస్సుతో చూస్తోంది. ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఆ రామచంద్రుణ్ణే ఆవిడ చూస్తోంది. ఏకస్థ హృదయ, తన మనస్సుతో రాముణ్ణే చూస్తోంది మనోనేత్రంతో. అంటే హనుమంతుడు కూడా ఇక్కడున్నా అక్కడికి వెళ్ళి రాముణ్ణి చూస్తాడు. అంత గొప్ప శక్తి ఆయనలో ఉంది కాబట్టి, ఆ శక్తి అమ్మలో కూడా ఉంది కాబట్టి, అమ్మలో ఉన్నటువంటి ఆ శక్తి ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి హనుమ తెలుసుకున్నాడు. అమ్మకు నమస్కారం చేశాడు. సరిగ్గా చుట్టూ ఉన్నారు ఘోర దర్శనాహ, భయంకరమైనటువంటి ఆకారాలతో. ఒక ఆవిడికి ఒకటే కన్ను, ఇంకో ఆవిడికి ఒకటే చెవి, ఇంకొక ఆవిడికి ఒక వైపునే ముక్కు, ఇంకో ఆవిడికి వేలాడుతున్నటువంటి చెవులు. ఇలా రకరకాల భయంకరాకారాలతో ఉన్నారు. కొంతమంది ఉన్నారు పంది ముఖం కలిగిన వాళ్ళు, లేడి ముఖం కలిగినటువంటి వాళ్ళు, అలాగే
భయంకరమైనటువంటి పెద్ద పులి మొహాలు కలిగిన వాళ్ళు, దున్నపోతు ముఖాలు కలిగిన వాళ్ళు, మేక మొహాలు కలిగిన వాళ్ళు, నక్క మొహాలు కలిగిన వాళ్ళు, అలాగే గజపాదాల్లాగా ఉన్న పాదాలు కలిగిన వాళ్ళు, గుర్రం పాదాల్లాంటి పాదాలు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ముక్కు వాళ్ళు, ఇలా భయంకరంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంతేకాదు గాడిద ముఖాలతో కూడా కొంతమంది ఉన్నారు. ఏ చెప్పద్దు. రావణాసురుడు ఓ పెద్ద పోటీ పెట్టాడు, అందవికార పోటీ. ఆ అందవికార పోటీలో ప్రతి సంవత్సరం ఒకళ్ళు ప్రపంచ స్థాయిలో వచ్చేవారు. అటువంటి వాళ్ళందరినీ ఏరి తెచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే సుమారు ఒక 200 మంది అయి ఉంటారు. 200 ఏళ్ళ నుంచి వాడు ఏర్పాటు చేశాడు ఆ ప్రోగ్రాం. అందులో 200 మందిని పట్టుకొచ్చి పక్కనే కూర్చోబెట్టాడు. ఎందుకని? వీళ్ళని చూడలేకైనా భయపడైనా సీత తన కోరిక తీరుస్తుంది అని పిచ్చి ఆలోచన. ఎవరిది? రావణుడిది. అటువంటి భయంకర ఆకారుల్ని చూశారు. పాపం ఇటువంటి వాళ్ళ మధ్యలో నక్కల మధ్య ఉన్నటువంటి లేడి పిల్లలాగా అమ్మ బాధపడుతోంది. అమ్మయ్యా, నా తల్లి సీతమ్మని చూశాను, ఆహా ఏమి నా భాగ్యం అనుకుని ప్రకర్ష మధులంలేభే మారుతి ప్రేక్ష్య మైథిలీం. అమ్మను చూసి ఆనందాన్ని పొందాడు. అమ్మ అవస్థకు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు హనుమంతుడు. రామయ్యకు నమస్కారం చేశాడు, లక్ష్మణస్వామికి నమస్కారం చేశాడు. సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవతు. మెల్లగా సీతమ్మ ఉన్నటువంటి శిశుపా వృక్షం పైకెక్కి ఆకుల చాటును కనపడకుండా కూర్చున్నాడు. తెల్లవారుజామైంది, 2:30-3 ఆ ప్రాంతం. సరిగ్గా ఆ సమయంలో ఆ వేకువజామున బ్రహ్మరాక్షసులు బ్రహ్మాండమైనటువంటి వేదములను, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు. అయితే ఋగ్, యజు, సామలు మాత్రమే మనకి వేదముగా చెప్పబడుతూ ఉన్నాయి. త్రయీ అని కూడా వేదానికి పేరు వచ్చింది. అలాగే శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 వేదాంగాలు. ఈ వేదధ్వని, వేదాంగధ్వని వినపడింది. ఇది ఇప్పుడు మొదలైందనుకున్నాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో మంగళవాయిద్య ఘోష వినపడింది. మంగళ వాయిద్యాలతో వందిమాగదులు వచ్చి రావణుడిని నిద్రలేపారు. వాడు నిద్రలేచాడు, చక్కగా అలంకారం చేసుకున్నాడు, అశోకవనానికి బయలుదేరాడు. వెనకాల 100 మంది ఆయన భార్యలు వచ్చారు. కొంతమంది వింజామరులు వీస్తున్నారు, కొంతమంది తాటాకు విసనకర్రలతో వచ్చారు, మరికొంతమంది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఛత్రం పట్టుకుని వచ్చారు. ఒక ఆవిడ రావణాసురుడి కుడివైపున ఒక బంగారు పాత్ర నిండుగా మద్యం పోసి అది పట్టుకు వచ్చింది. వాడు ఎప్పుడు తాగుతాడో తెలియదు. ఇట్లా అనగానే పోయాలి, వాడికి ఆలస్యమైతే కోపం వస్తుంది. ఇలాంటి పరివారంతో అందరూ గొప్పవాళ్ళు, అందరూ అందమైన వాళ్ళు, అందరూ సుందర అంగనలు. ఆయన బయలుదేరి నేరుగా వచ్చేశాడు. సీతమ్మ ముందు నిలబడ్డాడు. ఏ క్షణంలో అయితే రావణాసురుడు తన పరివారంతో వస్తూ కనిపించాడో, ప్రావేపతవరారోహ ప్రభాతే కదళీయథా. పెనుగాలికి అరటి చెట్టు ఎలాగైతే అల్లల్లాడిపోతుందో సీతమ్మ తల్లి భయంతో గడ్డ 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 గడ వణికిపోయింది. ఆచ్ఛాద్యవుదరం, మోకాళ్ళు మడిచింది. తన కాళ్లతో ఆ పొట్టని కనపడకుండా చేసుకుంది. తన చేతులతో తన వక్షస్థలాన్ని కనపడకుండా చేసింది. చూశాడు వీడు. ఇంతకుముందు చెప్పినట్టుగా లేని అపవాదు పడితే ఉన్న కీర్తి ఎలా కృషిస్తుందో, వేదాధ్యయనం చేయకుండా కనుక ఉన్నట్లయితే వేద విద్య ఎలా కృషించిపోతుందో, అలా కృషించినటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. అనకూడని మాటలు, ఇలాంటి మాటలు ఇట్లాంటి నీచులు తప్ప మాట్లాడరు. అసలు పరస్త్రీ దగ్గరికే వెళ్ళకూడదు, వీడు వెళ్ళాడు. పరకాంతల్ని కామదృష్టితో చూడకూడదు, చూశాడు. పరకాంతల్ని పొందాలనే కోరిక తప్పు, పొందుకోసమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మాన్ దృష్ట్వా నాగనాసోరు గూహమానస్తనోదరం. ఎవరైనా పరపురుషులు వచ్చినప్పుడు స్త్రీలు పాపం జాగ్రత్తగా ఉంటారు. పాపం ఈ తల్లి 2 చేతులతో వక్షస్థలాన్ని అలా కప్పుకుంటే వీడు మాట్లాడే దరిద్రమైనటువంటి మాట చూడండి. నువ్వు ఎందుకు ఇలా ఆచ్ఛాదనగా చేతులు అడ్డుపెట్టావు సీత? నా వల్ల నీకు భయం లేదు, నిన్ను నేను కోరుకుంటున్నాను. సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే.
నీవు సర్వ విధాలుగా సర్వాంగముల యందు కూడా మనస్సును హరించే దివ్యమైనటువంటి కాంతితో ఉన్నావు, సౌందర్యంతో ఉన్నావు. సర్వలోకాలకు మనోహారిణివి నువ్వు. చూడు, నేను చేసింది ధర్మమా అధర్మమా అంటే ధర్మమే అన్నాడు. అంటే ఎవడికి వాడు ఎంత పాపిష్టి కార్యం చేసినా తాను చేసింది బాగానే మంచి పనే అనుకుంటాడు. అది నిజమా కాదా, ధర్మమా అధర్మమా అని వీడు చెప్పింది కాదు, శాస్త్రం చెప్పాలి. స్వధర్మో రక్షసం భీరు సర్వదైవ న సంశయ. రాక్షసులకి ఒక ధర్మం ఉంది. ఏమిటది? గమనం వా పరస్త్రీణం, పరకాంతల వెంబడే పట్టం, హరణం వాళ్ళని అపహరించడం, సంప్రమధ్యవా, అంతేకాదు సంప్రమధ్యవా వాళ్ళని తమ వశం చేసుకోవడం కోసం అకార్యములన్నీ కూడా చేయడం, ఇవన్నీ కూడా రాక్షసులకు స్వధర్మాలే, అధర్మాలు మాత్రం కావు అని అన్నాడు. అని వాడి భావన, వాడి మాటలు, వాడి చేష్టలు మొదలుపెట్టాడు. సీత, యవ్వనం అనేది పోయిన తర్వాత యవ్వనంలో పొందవలసిన ఆనందాన్ని అప్పుడు మళ్ళీ పొందాలంటే అసంభవం. ఒకసారి ప్రవాహం వెళ్ళిపోయాక మళ్ళీ అది వెనక్కి వచ్చేటువంటి అవకాశం లేదు. నా మాట విను, నాతో సుఖించు. భవమైథిలి భార్యా మే మోహమేనం విసర్జయ్యా. రాముడు వస్తాడు కాపాడతాడనేటువంటి మోహాన్ని వదిలిపెట్టు, నాకు భార్యవిగా. నీవు గనక నాకు భార్యవైనట్లయితే విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసిని. ఎన్నెన్నో నగరాలతో ఉన్నటువంటి ఈ భూమిని మొత్తాన్ని జయించి మీ నాన్న జనక మహారాజుకి ఇస్తాను నేను. అంతేకాదు 14 లోకాలలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన మొనగాళ్ళు ఎవరూ లేరు. దేవదానవ యక్ష గంధర్వ కిన్నరకం పురుషాదులు ఎవరూ కూడా నన్ను ఎదిరించలేరు. మానవుడు ఒక లెక్క. నా మాట విను. భుంక్ష్వ భోగాన్ని యథాకామం పిబ భీరు రమస్వచ. ఏమిటా పెరిగితనం, ఏమిటా కలవరపాటు, ఏమిటా గడగడ వణకటం. నా మాట విను సీత. భుంక్ష్వ భోగాల్ని హాయిగా అనుభవించు. నీకు ఇష్టం వచ్చింది హాయిగా తాగు, హాయిగా క్రీడించు. నా మాట విను. నిక్షిప్త విజయో రామో గత స్త్రీర్వనగోచర వ్రతీస్థండిల శాయీచ శంకే జీవతి వానవా. చూడు, రాముడు సంపదల్ని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు, మునివ్రతాన్ని చేపట్టాడు, నేల మీద పడుకుంటున్నాడు. అసలు ఇప్పటిదాకా అతను ఉన్నాడో లేదో పోయాడో కూడా సందేహమే సీత. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ కూడా లేదు. దయచేసి నన్ను భార్యగా స్వీకరించు. నరామస్తపసా దేవి నబలేన న విక్రమైః ధనేన నమయాదుల్యక తేజసాయ ససాపివా. నీవనుకునే రాముడు. చూడు, ఒకే మాట చెబుతున్నాను నేను. తపస్సులో కానీ, బలంలో కానీ, పరాక్రమంలో కానీ, ధనంలో కానీ నాతో సమానుడు కానే కాదు. తేజస్సులో కానీ. మళ్ళీ మాట్లాడితే సీత, అందువల్ల నా మాట విను. హాయిగా పిబా, తాగు, నీ ఇష్టం వచ్చింది తాగు. విహరించు. రమస్వా, క్రీడించు. భుంక్ష్వ భోగాల్ని అనుభవించు. ధన నిచయం ప్రతిశామి మేధినించ. అంతేకాదు సీత, ఒకే మాట చెబుతున్నాను నేను. నీవు నాపై ప్రేమ చూపించు, నీకు కావలసిన ధనాన్ని ఇస్తాను. అంతేకాదు నా మాట విను సీత అని రకరకాలుగా మాట్లాడితే ఆ తల్లి పాపం ఆర్తురాలైంది. దీన స్వరంతో ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం మాట్లాడిందో తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీరామచంద్ర శ్రితపారిజాత
సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు.